నేను కృష్ణ అలసంద వడలు బొబ్బర్లు అలసందలు తీసుకోవాలా 4 గంటలు నానబెట్టాలా బాగా నాన్నాక చేత్తో గట్టిగా పిసికేసి పొట్టు తీసేసి బొక్కల గిన్నెలో వేసి ఆ నీళ్లు కారనియాలా రోట్లో వేయాలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు వేసి రుబ్బుకోవాలా మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకోండి రోల్ లేకపోతే మిక్సీలో కంటే గ్రైండర్లో బాగుంటాయి అలసంద వడలు దీంట్లో కొత్తిమీర వేయలేదు రుబ్బిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలా ఈ రకంగా అయిపోయింది పిండి ఉప్పు చూసుకొని సరి చేసుకోవాలా ఇది మా వదిన అలాగా చిన్న కుకిస్ట్ కదా చాలా పెద్ద కుకిస్ట్ బాగా ప్రొఫెషనల్గా చేస్తామని చూడండి రాయలసీమలో అంతా బాగా చేస్తారు అలసంద వడలు మా కడప సైడ్ ఇవి ఫేమస్ మీ ఊర్లో ఫేమస్ అయి ఉండొచ్చు మా ఊర్లో ఇది ఫేమస్ ఈ రకంగా నూనెలో బాగా కాగిన తర్వాత నూనెలో వేసి బాగా ఎర్రగా కాల్చుకొని మళ్ళీ ఇది సిమ్ హై అవసరంలో కట్టెలు పోయేది బాగా కాగిపోతాయి ఈ రకంగా ఎర్ర కాగిన తర్వాత వేసుకొని తినడమే దీంట్లో మేము నాటుకోడి పులుసు చేసుకున్నాము మీరు వెజిటేరియన్ అయితే ఎర్రగడ్డ కారం చేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ ఎండుమిర్చి వేసేసి ఉప్పు వేసి కొట్టుకుంటే ఎర్రగడ్డ కారం బాగుంటుంది నెక్స్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ నాటుకోడిని పట్టుకోండి కోపించుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేయండి స్టవ్ వెలిగేయండి పెనం పెట్టండి నూనె వేయండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమోటో కరివేపాకు కొత్తిమీర బాగా వేగిన తర్వాత నాటుకోడి వేసేసేయండి అయిపోయిన తర్వాత బాగా కలబెట్టండి అవన్నీ పట్టేటట్టు కారం దీనికోసం ఒక మసాలా తయారు చేసుకోవాలి పసుపు కూడా వేసున్నాం దీంట్లో పసుపు కారం వేసి బాగా కలబెట్టాలా నాటుకోడి వెంటనే కుక్కర్ పెట్టకూడదు బాగా మసాలాలో వేగాలి ఇది ఒక మసాలా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఉల్లిగడ్డ బాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా మరి పేస్ట్ చేయకండి ఈ రకంగా చేసేసుకోండి ఇది మా వదిన చేస్తుంది పుట్టింటికి వచ్చినా వండే పని లేదు తినే పనే ధనియాల పొడి మసాలాలను వేసి కొట్టుకోవచ్చు ఇది మా వదిన ఉప్పు బాగా కలబెట్టాలా వెంటనే కుక్కర్ పెట్టేయకూడదు ఈ మసాలా బాగా పట్టాలి దీనికి ఈ రకంగా బాగా చాలాసేపు బాగా వేపింది మా వదిన ఇట్లా నూనెలోనే దీన్ని నీళ్లు చాలా వేసుకోవాలా నీళ్ళని బట్టి మసాలా వేసుకోవాలా మసాలా లేకుండా ఊరికే నీళ్ళు పోస్తే నీళ్ళలో ఇది తేలుతాయి చికెన్ ముక్కలు కాబట్టి మసాలాని బట్టి నాటుకోడి పులుసే బాగుంటుంది కాబట్టి నీళ్ళు అది అయిపోయింది 5 విజిల్ పెట్టుకోవాలి దీంట్లోకి మేము అలసంద వడలు నాటుకోడి నచ్చితే లైక్ చేయండి